2025 క్యాలెండర్లో రైల్వేలో తనదైన శైలిలో దూసుకువెళ్లింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఈ ఏడాది కూడా జోన్ పరిధిలో అన్ని రంగాల్లో స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. జోన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రైళ్ల ప్రవేశం తదితర రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. 2025లో దక్షిణ మధ్య రైల్వే పురోగతిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. 2025లో అనేక మైలురాళ్లను దాటింది దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 100 ఏళ్ల తర్వాత చర్లపల్లిలో సొంత శాటిలైట్ టెర్మినల్ని అభివృద్ధి చేసి జనవరిలో మోడీ వర్చువల్గా ప్రారంభించారు. దీనివల్ల నగరంలోని 3 ప్రధాన టెర్మినల్స్లో రద్దీని తగ్గించడానికి రైలు ప్రయాణికులకు సులభమైన, ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందించే అవకాశం ఏర్పడింది. జోన్ పరిధిలోని రైల్వే ఉద్యోగుల కోసం సికింద్రాబాద్లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో 64 స్లైసెస్ సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు, వసతులను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించారు దక్షిణ మధ్య రైల్వే శాఖ. దీనిలో భాగంగా బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే నెలలో రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. కాచిగూడ హెరిటేజ్ స్టేషన్కి 2.2 కోట్ల రూపాయల వ్యయంతో వాస్తు శిల్ప సుందరీకరణ చేపట్టారు. దీనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూన్లో దేశానికి అంకితం చేశారు. జూన్లో రైల్వే ఉద్యోగుల కోసం సికింద్రాబాద్లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో ఇన్హౌస్ కార్డియాక్ క్యాత్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. కాచిగూడ, భగత్ కి కోటి మధ్య రోజువారీ కొత్త రైలును ప్రవేశపెట్టారు. సిఎస్ఎంటీ మరియు జల్నా మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించారు. తిరుపతి మరియు సాయినగర్, షిరిడి మధ్య కొత్త వీకెండ్ రైలును ప్రవేశపెట్టారు. 22 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, 60 రోడ్ అండర్ బ్రిడ్జ్లు నిర్మించబడ్డాయి. 2025లో 15 కిలోమీటర్ల కొత్త లైన్లు, 40 కిలోమీటర్ల డబుల్ లైన్, 144 కిలోమీటర్ల 3వ లైన్ను ఏర్పాటు చేశారు. 184 ట్రాక్ కిలోమీటర్ల మేర విద్యుదీకరణ చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ఏడాది సికింద్రాబాద్ డివిజన్లో 100% విద్యుదీకరణ పూర్తయింది. ఆదాయంలో కూడా దేశంలోని అన్ని రైల్వేలకు తలమానికంగా నిలిచింది దక్షిణ మధ్య రైల్వే. 2025 జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో 19,314 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. ఇందులో సరుకు రవాణా ద్వారా 12,841 కోట్ల రూపాయల ఆదాయం, ప్రయాణికుల ద్వారా 5,525 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ ఏడాదిలో తనదైన శైలిలో దూసుకువెళ్లిన దక్షిణ మధ్య రైల్వే వచ్చే ఏడాది మరిన్ని కఠిన సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలో కూడా కఠిన సవాళ్లను అధిగమించి మరింత పురోగతిపై దృష్టి సారించింది దక్షిణ మధ్య రైల్వే.